అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. అది 1992 సంవత్సరం ఏప్రిల్ నెల 9వ తారీఖు. చిరంజీవి గారు హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఘరానా మొగుడు అనే సినిమా రిలీజ్ అయింది. అంచనాలకు మించి మరీ విజయాన్ని సాధించింది. సరిగ్గా అదే సమయంలో చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు గారి మధ్యలో ఓ ఆలోచన మొదలైంది. చిరంజీవి రాఘవేంద్రరావు గారిది హిట్ కాంబినేషన్ ఉన్న పేరు సినీ ఇండస్ట్రీలో స్థిరపడిపోయింది. అంతకుముందే వీళ్ళిద్దరి కాంబినేషన్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి, రౌడీ అల్లుడు సినిమాలు వచ్చాయి. ఆ రెండు బ్లాక్ బాస్టర్ హిట్లే. ఆ తర్వాత వచ్చిన ఘరానా మొగుడు సినిమా కూడా బ్లాక్ బాస్టరే. కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లోనే మరో సినిమాను చేయాలని, ఆ సినిమాకు తానే నిర్మాతగా ఉండాలని నాగబాబు గారు ఫిక్స్ అయిపోయారు. అదే విషయాన్ని చిరంజీవి గారితో చెబితే మన అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సేమ్ కాంబినేషన్లో ఓ సినిమాను తీద్దామన్నారు. 1988 సంవత్సరంలోనే ఈ అన్నాదమ్ముళ్ళిద్దరూ కలిసి అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ను స్టార్ట్ చేశారు. మొదటగా రుద్రవీణ సినిమాను తీశారు. ఆ తర్వాత త్రినేత్రుడు సినిమాను తీశారు. ఆ 2 సినిమాల నిర్మాణం వల్ల పెద్దగా లాభాలు రాకపోవడంతో సినీ నిర్మాణానికి కాస్త గ్యాప్ ఇచ్చిన నాగబాబు గారు మళ్ళీ 6 ఏళ్ల తర్వాత రాఘవేంద్రరావు గారి కాంబినేషన్లో అన్నయ్యతో ఓ సినిమాను తీసేందుకు ఫిక్స్ అయిపోయారు. తోడుగా పవన్ కళ్యాణ్ను కూడా మరో సహనిర్మాతగా పెట్టుకున్నారు. అయితే అప్పటికే చిరంజీవి గారికి మరో 3 సినిమాలకు సంబంధించిన కమిట్మెంట్స్ ఉన్నాయి. దీంతో మంచి కథను రెడీ చేసుకోమని చెప్పి ఈలోపు ఆపద్బాంధవుడు, ముఠా మేస్త్రి, మెకానిక్ అల్లుడు సినిమాలను కంప్లీట్ చేసేశారు చిరంజీవి గారు. అదే సమయంలో రాఘవేంద్రరావు గారు కూడా బాలయ్యతో అశ్వమేధం, మోహన్ బాబుతో అల్లరి ప్రియుడు, ఎన్టీఆర్ గారితో మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రేమికుడు, ముద్దుల ప్రియుడు వంటి సినిమాలను కంప్లీట్ చేసేశారు. అయితే ఓవైపు ఈ సినిమాలకు దర్శకత్వం ఇస్తూనే చిరంజీవితో తీయబోయే సినిమా కోసం రాఘవేంద్రరావు గారు కథను రెడీ చేయడం మొదలుపెట్టారు. చిరంజీవి గారి ఆస్థాన రచయిత సత్యానంద్ గారితో కలిసి కథపై కసరత్తులు స్టార్ట్ చేశారు. రౌడీ అల్లుడు తరహాలోనే ఈ సినిమాను కూడా డ్యూయల్ రోల్ కథతో తీద్దామని మొదట్లో అనుకున్నారు. ఈ మేరకు రఫ్గా ఓ కథను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే డ్యూయల్ రోల్ కంటే కూడా త్రిబుల్ రోల్ అయితే వెరైటీగా ఉంటుందని, చిరంజీవి ఇంతవరకు త్రిబుల్ రోల్లో నటించలేదని, ఆడియన్స్ కూడా కొత్తగా ఫీల్ అవుతారని, ఫ్యాన్స్ కూడా ఆదరిస్తారంటూ రాఘవేంద్రరావు గారే త్రిబుల్ రోల్కు సంబంధించిన స్టోరీ ఐడియాను సత్యానంద్ గారికి చెప్పారు. చిరంజీవి గారికి చెప్తే ఆయన కూడా సరేనన్నారు. దీంతో సత్యానంద్ గారు రాఘవేంద్రరావు గారు ఇచ్చిన ఐడియా ప్రకారం కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. హిందీలో వచ్చిన యాదవ్ కీ భారత్, తెలుగులో వచ్చిన అన్నదమ్ముల అనుబంధం, ముగ్గురు కొడుకుల సినిమాలను ప్రేరణగా తీసుకుని త్రిపాత్రాభినయంతో కూడిన సబ్జెక్ట్ను రెడీ చేశారు. ఆ సినిమాల్లో ముగ్గురు వేరే హీరోలు నడిస్తే ఇందులో చిరంజీవి అక్కరే 3 పాత్రల్లో నటిస్తారన్నమాట. 2 నెలల పాటు కష్టపడి బాగా ఆలోచించి ఇటు రాఘవేంద్రరావుతోనూ అటు చిరంజీవితోనూ పలుమార్లు చర్చలు జరిపి మరీ మొత్తానికి బౌండెడ్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారు సత్యానంద్ గారు. ఆ తర్వాత ఇతర సినిమాల షూటింగ్లో పాల్గొంటూనే చిరంజీవి, రాఘవేంద్రరావు గారు ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించేశారు. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారని తెలియగానే ఈ సినిమాపై ఎక్కడా లేని హైప్ వచ్చిపడింది. రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ హైప్ మరింత పెరిగింది. దానికి తోడుగా ఈ సినిమాలో చిరంజీవి గారి సరసన రోజా, నగ్మ, రమ్యకృష్ణ గారు నటిస్తున్నారని చెప్పడంతో ఒకే సినిమాలో 3 హీరోయిన్లు ఉండడంతో ఈ సినిమాపై అభిమానుల అంచనాలు తారస్థాయిలోకి వెళ్ళిపోయాయి. ఈ సినిమాలో ఉన్న పృథ్వీ అనే లారీ డ్రైవర్ పాత్ర కానివ్వండి, విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర కానివ్వండి, చిరంజీవి గారికి ఈ పాత్రలేమీ కొత్త కాదు. గతంలో పలు సినిమాల్లో ఇలాంటి మాస్ పాత్రలో ఆయన నటించేసేశారు. కానీ నటరాజ రామకృష్ణ దత్తాత్రేయ పాత్ర కొత్తగా ఉంటుంది. నిజానికి ఈ సినిమాలో ఆ పాత్రే చిరంజీవి గారికి బాగా నచ్చింది కూడా. అందుకే క్లాసికల్ డాన్సర్ అయిన ఈ బ్రాహ్మణ యువకుడి పాత్ర కోసం చిరంజీవి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 3 పాత్రలకు మధ్య ఆహార్యం విషయంలోనూ, డైలాగ్ డెలివరీ విషయంలోనూ తేడాలను చూపించేందుకు చిరంజీవి గారు బాగా కష్టపడ్డారు.
ఇక ఈ సినిమాకు పెట్టే టైటిల్ విషయంలోనూ పెద్ద రచ్చ జరిగింది. మొదటగా ఈ సినిమాకు ముగ్గురు ముగ్గురే అనే టైటిల్ను పెడదామనుకున్నారు. అదే కాకపోతే ముగ్గురు మునగాళ్ళు అనే టైటిల్ను పెడదామని రాఘవేంద్రరావు గారు అన్నారు. అయితే ఈ రెండు టైటిల్స్ నిర్మాత నాగబాబుకు అస్సలు నచ్చలేదు. విచిత్ర సోదరులు, అపూర్వ సహోదరులు తరహాలో అద్భుత సహోదరులు అని పెడదామని నాగబాబు ప్రపోజల్ పెట్టారు. ఒకవేళ ఆ టైటిల్ నచ్చకపోతే ఘరానా మునగాళ్ళు అనే టైటిల్ను పెట్టినా బాగుంటుందని చెప్పారు. ఆ రెండు టైటిల్స్ రాఘవేంద్రరావు గారికి నచ్చలేదు. దర్శకుడు చెప్పిన టైటిల్స్ను పెట్టాలా, నిర్మాత నాగబాబు చెప్పిన టైటిల్స్ను పెట్టాలా అన్న విషయంపై పెద్ద రచ్చ జరిగింది. రాఘవేంద్రరావు, నాగబాబు గారు టైటిల్స్ విషయంలో మరింత పట్టుదలకు పోయారు. చివరకు మధ్య మార్గంగా చిరంజీవి గారే ఓ ప్రత్యామ్నాయ ఆలోచన చేశారు. 4 టైటిల్స్ బాగానే ఉన్నాయిలే, కానీ ఏ టైటిల్ను పెట్టాలన్న విషయంపై సినిమా టీంలోని వాళ్లతో ఓటింగ్ను నిర్వహిద్దామన్నారు. చిరంజీవి ప్రపోజల్కు నాగబాబు, రాఘవేంద్రరావు గారు ఒప్పుకున్నారు. చివరకు ఈ ఓటింగ్లో ముగ్గురు మునగాళ్ళు టైటిల్కే ఎక్కువగా ఓట్లు రావడంతో ఆ టైటిల్నే పెట్టాలని చిరంజీవి గారు తుది నిర్ణయం తీసుకున్నారు. గతంలో శోభన్ బాబు గారు హీరోగా ముగ్గురు మునగాళ్ళు టైటిల్తో ఓ చిత్రం వచ్చింది. అటు రజనీకాంత్ గారు నటించిన ఓ డబ్బింగ్ సినిమా కూడా ముగ్గురు మునగాళ్ళు అనే టైటిల్ని పెట్టి తెలుగులో రిలీజ్ చేశారు. అయినా సరే కథకు తగిన టైటిల్ కాబట్టి ముగ్గురు మునగాళ్ళు టైటిల్ని అందరూ ఓకే చేశారు. ముగ్గురు మునగాళ్ళు సినిమాను కేవలం 100 వర్కింగ్ డేస్లో కంప్లీట్ చేసేశారు. అందులో క్లైమాక్స్ కోసమే 30 రోజులు టైం పట్టింది. 1కి 5 కెమెరాలు ఉపయోగించి మరీ క్లైమాక్స్ సన్నివేశాలను షూట్ చేశారు. నిజానికి చిరంజీవి జోల్లోల్ చేసిన సినిమాల్లో ఆయనకు డూప్గా కామెడియన్ సుధాకర్ కానీ, నటుడు ప్రసాద్ బాబు కానీ నటించేవాళ్ళు. ఇక ముగ్గురు మునగాళ్ళు సినిమాలో ముగ్గురు చిరంజీవులు కలిసే సీన్లలో చిరంజీవి ఒక డూప్గా ప్రసాద్ బాబు నటించారు. కానీ మరో పాత్ర కోసం ఎవరిని తీసుకుందామా అని ఆలోచిస్తున్న ఆయనకు తన పర్సనల్ పిఏ సుబ్బరాజు గుర్తుకొచ్చారు. ఆయన నటుడు కమ్ నిర్మాత కూడా. చిరంజీవికి అన్ని విషయాల్లోనూ వెన్నంటే ఉండేవారు. సుబ్బరాజుది కూడా చిరంజీవి పర్సనాలిటీ కావడంతో ఆయన్ని మరో డూప్గా తీసుకున్నారు. మొదట్లో సుబ్బరాజు భయపడ్డారు. ఆ తర్వాత చిరంజీవి కన్విన్స్ చేయడంతో నటించారు. ఇందులో చిరంజీవి 3 పాత్రల సన్నివేశాలను రాఘవేంద్రరావు ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. లారీ డ్రైవర్ పృథ్వీగా రోజాతో, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ విక్రమ్గా నగ్మాతో, దత్తాత్రేయగా రామకృష్ణతో చిరువు చేసిన రొమాన్స్ కానీ, కామెడీ కానీ, చామంతి పువ్వా నీకు బంతిపూల మేడ కట్టన అంటూ వేసిన స్టెప్స్ కానీ ప్రేక్షకులను ఓ రేంజ్లో అలరించాయి. చిరంజీవి తల్లిదండ్రులుగా రంగనాథ్, శ్రీవిద్య సర్వమంగళంగా బ్రహ్మానందం నటించగా, శరత్ సక్సేనా విలన్ పాత్ర పోషించాడు. అమ్మంటే మెరిసే మేఘం, రాజశేఖర, చామంతి పువ్వ, కొట్టు కొట్టు కొబ్బరికాయ వంటి సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఒకే రోజు తల్లి పాత్రధారి శ్రీవిద్యతో సెంటిమెంట్ సన్నివేశం, మధ్యాహ్నం రోజాతో రొమాంటిక్ సన్నివేశం, రాత్రి విలన్ శరత్ సక్సేనాతో ఫైట్ సన్నివేశం వంటి విభిన్న మూడ్స్ ఉన్న 3 పాత్రలను చిరంజీవి గారు సమర్థవంతంగా పోషించారు. విద్యాసాగర్ సంగీతం అందించిన ముగ్గురు మునగాళ్ళ సినిమా తమిళ్లో అలెక్స్ పాండ్యన్ పేరుతో డబ్ అవ్వడం గమనార్హం. ఇక ఈ సినిమా రిజల్ట్ గురించి చెప్పుకోవాల్సి వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ముగ్గురు మునగాళ్ళ సినిమా యావరేజ్ పిక్చర్గానే మిగిలిపోయింది. 1994 సంవత్సరం జనవరి 7వ తారీఖున ముగ్గురు మునగాళ్ళ సినిమా విడుదలైంది. ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు మొదట్లో హిట్ టాకే వచ్చింది. చిరంజీవి 3 గెటప్స్లో కనిపించడంతో ప్రారంభంలో జనాలు ఎగబడి మరీ చూసేశారు. పైగా ముగ్గురు హీరోయిన్లు ఉండడంతో సినిమాలో గ్లామర్కి కూడా కొదవలేదు. మంచి ఓపెనింగ్స్ను సాధించడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయమని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే మొదటి వారం వసూళ్లు బాగానే వచ్చాయి. కానీ రెండో వారంలో ఈ సినిమాకు భారీగా దెబ్బపడింది. ఫ్యామిలీ సినిమాగా వచ్చిన ముగ్గురు మునగాళ్ళు సినిమాపై ఎస్వి కృష్ణారెడ్డి, సూపర్ స్టార్ కృష్ణ గార్ల సినిమా ప్రభావం భారీగా పడింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో నెంబర్ 1 అనే సినిమా వచ్చింది. అందులో సౌందర్య గారు హీరోయిన్గా నటించారు. ఆ రోజుల్లో ఎస్వి కృష్ణారెడ్డి గారి జోరు మామూలుగా లేదు. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్లో అనిల్ రావుపూడికి ఎలాంటి క్రేజ్ నడుస్తుందో అచ్చం అలాగే ఎస్వి కృష్ణారెడ్డి క్రేజ్ ఫ్యామిలీ ఆడియన్స్లో అప్పట్లో విపరీతంగా ఉండేది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి నెంబర్ 1 అనే సినిమాను తీయడం జరిగింది. అందులోనూ సరిగ్గా సంక్రాంతి పండుగకు ఆ సినిమా రిలీజ్ కావడంతో పండుగకు జనాలంతా నెంబర్ 1 సినిమా వైపే మొగ్గు చూపారు. చిరంజీవి గారి ముగ్గురు మునగాళ్ళ సినిమా కంటే కూడా కృష్ణ గారి నెంబర్ 1 సినిమాలోనే కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయంటూ, దానికంటే ఇదే బాగుందంటూ మౌత్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అవడంతో రెండో వారం నుంచి చిరంజీవి గారి సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఓవైపు కృష్ణ గారి సినిమాకు విపరీతంగా కలెక్షన్లు పెరగడం, స్క్రీన్ల సంఖ్య పెరగడం జరుగుతుంటే, మరోవైపు అందుకు పూర్తి భిన్నంగా ముగ్గురు మునగాళ్ళ సినిమాకు పరిస్థితులు తలెత్తాయి. ఫలితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్న ముగ్గురు మునగాళ్ళ సినిమా కృష్ణ గారి సినిమా దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్ద విలవిలలాడిపోయింది. ఫైనల్గా చిరంజీవి గారి సినిమా యావరేజ్ బొమ్మగా మిగిలిపోయింది. మంచి సినిమాను తీసినా సరే సరైన టైమింగ్లో రిలీజ్ చేయకపోతే ఫలితం ఎలా ఉంటుందన్నది ఈ ముగ్గురు మునగాళ్ళ సినిమా నిరూపించింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కృష్ణ గారి నెంబర్ 1 సినిమా రిలీజ్ అయిన వారానికే రామ్ గోపాల్ వర్మ, నాగార్జున గారి కాంబినేషన్లో గోవిందా గోవిందా అనే సినిమా వచ్చింది. సూపర్ హిట్ కాంబినేషన్ అయినా సరే కృష్ణ గారి నెంబర్ 1 సినిమా ముందు నాగార్జున ఆర్జీవీ సినిమా కూడా నిలవలేకపోవటం గమనార్హం. ఇదండి ముగ్గురు మునగాళ్ళు సినిమా తెర వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.